హరే కృష్ణ డివోటీస్, భగవద్గీతను ఏ సమయాలలో చదవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు డివోటీ డైరీస్ తెలుగు. భగవద్గీతను చదవటానికి ఏ సమయమైనా కూడా శాస్త్రాల ప్రకారం మరియు ఏకాగ్రత దృష్ట్యా కొన్ని సమయాలు అనుకువైనవి. ఒకటి, బ్రహ్మ ముహూర్త సమయం, అంటే 4 గంటల నుండి 6 గంటల వరకు. ఉదయం 1 లేదా 2 శ్లోకాలను చదవడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి తాత్పర్యం అనేది చాలా చక్కగా అర్థమవుతుందండి. 2, సంధ్యా సమయాలలో. ప్రతి మనిషి లేదా ప్రతి జీవి కూడా 3 గుణాలని కలిగి ఉంటారు. 1 సాత్విక, 2 రాజసిక, 3 తామసిక. ఉదయం సాయం సంధ్యా సమయాల్లో భగవద్గీతను పఠించడం ద్వారా సాత్విక స్వభావాన్ని కలిగి ఉండడం ద్వారా ఈజీగా అర్థమవుతుందండి. 3, నిద్రపోయే ముందు. నిద్రపోయే ముందు మనస్సు ప్రశాంతంగా ఉండడానికి, భగవంతుడి పైన మనసును లగ్నం చేయడానికి రాత్రి సమయంలో భగవద్గీతలోని 1 లేదా 2 శ్లోకాలను చదవడం చాలా మంచిదండి. ముఖ్యంగా గమనించవలసిన 3 ముఖ్యమైన విషయాలు. 1, శుచి. స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి భగవద్గీతను చదవడం ద్వారా భగవద్గీతను గౌరవించినట్లు అవుతుందండి. ఒకవేళ వీలు కాని పరిస్థితుల్లో కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి మనసును నిగ్రహించుకుని చదవచ్చండి. 2, ఏకాగ్రత, అంటే మనసు ప్రశాంతంగా ఉంచుకుని ఏకాంతమైన ప్రదేశంలో ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని సమయం ఏదైనా శబ్దం లేని ప్రదేశంలో ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని చదవడం ద్వారా భగవద్గీత సులభంగా అర్థమవుతుందండి. 3, క్రమం, అంటే ప్రతిరోజు ఒకే సమయంలో, అంటే ఉదయం కానీ సాయం సంధ్యా సమయంలో కానీ ఒకే సమయంలో చదవడం ద్వారా మనకు క్రమశిక్షణ అనేది అలవడుతుందండి. నిజానికి భగవద్గీతను కష్టాల్లో ఉన్నప్పుడు, మనసు ఆందోళనలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే భగవద్గీతను చదవచ్చండి. భగవద్గీతను భక్తితో చదివితే ప్రతి క్షణం పవిత్రమైనదే అండి. భగవద్గీతను ఎలాంటి సమయాల్లో చదవకూడదో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. హరే కృష్ణ.